గుడ్ మార్నింగ్ మా అద్విత మా కవిత పొద్దునే లేచి ఎండలో కూర్చున్నారు. ఏం కవిత ఏంది ఎవరం ఏం చేస్తున్నావు ఈరోజు? ఏం చేయించావు ఈరోజు? గడ్డి తవ్వించి అవన్నీ తగలబెట్టించి ఈడ పోపించాలి. గడ్డి ఎక్కడ తవ్వించావు? ఈడంతా గడ్డి ఉనింది ఈ మధ్య. ఓహో ఇది పోపించావా? డాన్స్ బాగా వేసానా పిల్లకాయలు? అది కాదు, వాళ్ళు చూడు డాన్స్ బాగా వేసావంట. చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో చూస్తుంటే. ఆవు దూడ మమ్మీని ఎత్తుకోమంటుంది. వాళ్ళ మమ్మీని ఎత్తుకోమంటుంది అద్విత. నువ్వు ఎత్తుకుంటావు అద్విత? ఆడికి దగ్గరికి పోతే నా దగ్గరికి వస్తా ఉంది అవంతన నేనేదో పెడతా అని. ఆవు దూడ కథ ఏమన్నా పెట్టచ్చు ఇప్పుడు. ఆ టమాటాలు కావద్దు. అవునా, వాళ్ళ అమ్మ కదా ఎత్తుకోమంటుంది. ఏం పెడదాం ఆవుకి? చెప్పు, నువ్వు చెప్పు. గడ్డి లేదు, ఏం పెడదాం? ఆ గడ్డి ఎండిపోయింది. అది టమాటాలు పెడదామా? మర్చిపోయి టమాటా కోయండి కోత. ఈరోజు గోమాతకి పూజ. అయ్యొద్దు ద్వారే కోతాం. ఇదో పండుది, ఇది పోయి పండుది. ఇదిగో అద్విత, ఇదిగోనా ఇక్కడ నిజెత్తుకు. వెరీ గుడ్. టమాటా తిందో, యాపిల్ అనుకునిందేమో. యాపిల్ తింటదా? యాపిల్ తింటే యాపిల్ వేయండి. ఫ్రూట్స్ ఏమైనా తింటది. నచ్చలే ఇది. అది ఆకుకూర పెట్టేందుకు. నువ్వు ట్రై చేద్దా? అయితే నీ మీదకి వస్తా జాగ్రత్త. ట్రై చేయి. ఏం కాదు ఏం కాదురా. అది ఆకుకూర కోసం. అది ఇచ్చేసినా ఆ పిల్లకి కొత్త. ఏం బెల్లం పెడతా అనుకునిందేమో. మళ్ళీ పెడతాలే. చూడు ఇంగ్లీష్ బేబీ అంట. పెట్టు, బేబీకి పెట్టమ్మా. అది పెట్టమాకు, పచ్చిది పెట్టమాకు, పండుది పెట్టు. ఏమని చెప్పిందా? ఎమ్మి టేస్టీ అన్నదంట ఆవు. నేను అడగపోతే అంటే నన్ను కరుస్తుందంట పాపకు అని చెబుతుంది. అవును, కడిగి పూజ చేస్తుంది. అలా శుక్రవారం బాగుందని పూజ చేస్తుంది. ముగ్గురు వేసింది కవిత. ఆలస్యం రాత్రి వేసింది. కవిత చేత ఏపీ వద్దని చెప్పినా కదా ఆలస్యం. ఆమె ఏం చేస్తుంది? వాళ్ళు వద్దంటూ ఆగుతుంది ఆమె. వాచ్మెన్ అంకుల్ కూడా రెడీ అయ్యి వస్తాడు. ఇంకా రెడీ అయ్యి వచ్చిందంటే ఒక్క నిమిషం కూడా ఆగడు. సో ఆయన వచ్చేలోపు మనం రెడీ అయ్యి ఉండాలి. దడ మనిషి మామూలుగానే. ఇప్పుడు తలస్నానం చేసి రెడీ అవ్వాలి. నేను ఒక షాంపూ యూస్ చేస్తున్నాను. ఈ మధ్య డాండ్రఫ్ అంటే మనం షూటింగ్కి వెళ్తా ఉన్నాం కదా, అక్కడ స్ప్రేలు ఒకరికి పెట్టింది దువ్వెనే వానకి పెట్టి ఇవన్నీ పెట్టడం వల్ల నాకు డాండ్రఫ్ వచ్చింది లైట్గా. సో నేను ఒక షాంపూ యూస్ చేస్తున్నాను, దానివల్ల నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో దాన్ని కూడా చూపిస్తాను మీకు. మన వీడియోస్ చూస్తే చాలా మంది తెలుసు నేను మమా ఎర్త్ ప్రొడక్ట్స్ చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇప్పుడైతే డాండ్రఫ్ కోసం మమా ఎర్త్ వల్ల లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ విత్ లెమన్ అండ్ జింజర్ యూస్ చేస్తున్నాను అనమాట. సో నాకైతే రిజల్ట్స్ బాగా వచ్చాయి. మీకు కూడా చూపిస్తాను ఎలా యూస్ చేయాలనేది. నాకైతే డాండ్రఫ్ కంట్రోల్లోకి వచ్చింది. ఇది ఎలా యూస్ చేయాలో కూడా ఒకసారి చూపిస్తాను. ఈ షాంపూ అప్ టు 100% వరకు డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా హెయిర్ని సాఫ్ట్గా చేస్తుంది. దీంట్లో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయరు. న్యాచురల్గా డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది. దానికి కారణం దీంట్లో యూజ్ చేసిన లెమన్ అండ్ జింజర్. అంతేకాకుండా దీంట్లో సాలిసైలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేసి డాండ్రఫ్ని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ షాంపూతో పాటు మమా ఎర్త్ వల్ల యాంటీ డాండ్రఫ్ కండిషనర్ యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. చూసారు కదా, ప్రజెంట్ నా హెయిర్ కండిషన్ అయితే ఇది. మమా ఎర్త్ వల్ల లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ వల్ల నాకు 100% డాండ్రఫ్ అయితే తగ్గింది. మీరు కూడా 100% డాండ్రఫ్ రిమూవల్ కోసం అండ్ సాఫ్ట్ హెయిర్ కోసం ఇది ఒకసారి ట్రై చేయండి. ప్రొడక్ట్స్ వచ్చి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అండ్ మింత్రా యాప్స్లో అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా మమా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్లో అలాగే నియర్ బై స్టోర్స్లో అవైలబుల్లో ఉన్నాయి. నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మమా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్లో 20% డిస్కౌంట్ వస్తుంది. ఈ ప్రొడక్ట్స్కి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు తెలుసుగా లెమన్ అనేది డాండ్రఫ్ కంట్రోల్ ఎక్స్పర్ట్ అని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ మనం ఇంట్లో పూజ చేసుకొని ఇవన్నీ క్లీన్ చేయాలి. నాగలక్ష్మి బొట్లు పెట్టలేదు అంటే ఈ లైటింగ్ వల్ల పెట్టలేక నేను పెట్టమని చెప్తుంది. ఇది పెట్టేటప్పుడు అర్థం కాదు ఆ పిల్లకి కరెక్ట్గా పెట్టడానికి. అందుకని నేనే పెడతా. ఇంకా పెట్టిస్తే నేను వీటిని అవి అతుక్కోదు సరిగా. అది గంధం పెట్టి ఆమె బొట్టు పెట్టాలి. ఇదిగో ఇవన్నీ నాగలక్ష్మి కడిగి పెట్టింది. పూలు కోసుకొని వచ్చా నేను. ఇంకా పటాలు తుడిస్తే పటాలు తుడిచి పూజ చేసి ఆవుకి పూజ చేయాలన్నమాట. బొట్టు పెట్టుకున్నావా?
ఓ సారీ కనపడట్లే అసలు. రండి అయితే నేను గోవ దగ్గర ఉంటా. సరే, ఇది అయిపోయినాక బొట్టులు పెట్టేసి మామూలుగా ప్రతి శనివారం క్లీన్ చేసి బొట్లు పెడతా అనమాట ఫస్ట్ నుంచి. కానీ ఈ మధ్య ఇంట్లో కుదరనప్పుడే క్లీన్ చేసి పెడుతున్నా. అన్నిసార్లు వేయాలంటే ఓపిక రావట్లేదు. వేయండి, అసలు ఓపిక ఉండదు. ఏంది నాన్న, మా అద్దెతో మాత్రం రెడీగా ఉంటుంది. స్నానం చేపియమనింది ఇప్పుడు వచ్చి. కానీ స్నానం చేపియమ్మ స్కూల్కి వెళ్తా అంటుంది. వద్దులమ్మ ఫీవర్ కదా అని చెప్పా. ఫీవర్ లైట్గా వస్తుంది, ఆ జలుబు వల్ల వచ్చిందో ఏమో, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏమో దేవుడికి ఎన్ని చేసినా తక్కువే కదనా. కానీ ఎవరు తగ్గట్టు వాళ్ళు చేస్తారు. అంటే ఎవరో తెలిసిన దాంట్లో వాళ్ళు కొంతమంది రోజు తుడిచి పెడతారేమో హోటల్కి బొట్లు, కొంతమంది నీట్గా ఓపికగా చేస్తారా. పెట్టిద్ది ప్రతిసారి అద్దెతోనే పెట్టేది. ఏది చేసినా ఇష్టంతో చేస్తే చాలు. ఏడద్ది పెట్టేది కరెక్ట్గా పెట్టినాను. పూజ అయితే అయిపోయింది. ఇంట్లో బయట చేయాలి. నాగలక్ష్మి ఏమో నేను పూజలు నాకు భయం అంటుంది. నువ్వు పూజకి అవుతా ఏం కాదు. ఏమైంది, మన గడపలు పూజిస్తారా అట్లాగే కదా. ఏదో ఒకటి చేద్దాం పండి. ఎందుకు తీసుకొస్తే కొంచెం చల్లగా ఉంటుంది. ఇంట్లోకి కాదు కవిత ఇంట్లోకి తీసుకొస్తాను. ఈరోజు మా వదిన ఆడపడుచులు ఎలా ఉన్నామో ఒకసారి కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూపిస్తే కదా ఒకసారి తిరుగు. పట్టు చీరలు మనకి మనకి నచ్చిన మెచ్చిన చీరలు ఇవే కదా. సిల్క్, ఇది సిల్క్ కాదు, నాదో ఒక టైపు. ఎగతాళి చేస్తుంది మా చెల్లి చూడు. ఓయ్ ఎక్కువ నేనే సిల్క్ కట్టుకుండేది. రావట్లా అద్దెతో చూడు. అద్దెతో నిన్ను తొక్కితే నీ ఇష్టం. గోమాత స్వాగతం ఇంట్లోకి. జాంకాయ వాళ్ళు ఒక ఆవును జాగ్తా ఉన్నారు కదా. రోజు దాని గురించి చెప్తే ఫోటోలు పూజ చేసి ఫోటోలు వీడియోలు పంపిస్తల్లా. ఏందమ్మా ఇది అంటది. ఇంతవరకు చూడలా పాపము, నేను చూడలా ఆవుని. పేరు రాజమాత అని పెట్టారు. ఓ పాప వాళ్ళ చాకేదానికి రాజమాత. రండి గోమాత గారు, స్వాగతం. ఎక్కేసింది. రండమ్మా. అద్దెతో బయట ఉండమ్మా. కొన్ని పెట్టండి. నీళ్ళు పోయమంటారే అద్దిపేల మొత్తం వాడా. అది కొంచెం పసుపు వేద్దాం. లూజ్ అయిపోయింది, లూజ్ అయింది. అందుకే నాగలక్ష్మి భయం. కుక్కలన్నా కానీ వాటి జోలికి వెళ్ళదు, జంతువుల జోలికి. వాళ్ళకి భయం పాపం. ఏ ఉండు, పసుపు వేయని. ఆగమ్మ పోస్తా. పూజ గదిలో ఉంది, అది తేవాల్సిందే. ఇంకా వేయాలి నాగలక్ష్మి. చల్లగా జీలకంత వస్తున్నట్టుంది ఆవుకి. వీళ్ళు భయం వేస్తుంది. అందులో నీది ఒకటి దడ. నువ్వు జాగ్రత్తగా ఉండంటే ఆవు బాగానే కోఆపరేట్ చేస్తుందన్న. గోమాత బాగా కోఆపరేట్ చేస్తుంది. నువ్వేం భయపెడుతున్నావు కానీ నీ భయంకి పూసే అదిగో. మరి 5 చోట్లగా వీళ్ళకి సగం తెలుసు, సగం తెలియదు. థ్యాంక్స్. అందుకే ప్రతి శుక్రవారం తేండి. మీరు చెప్పు 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 ఏం చెప్పు.
నీ మనసులో ఏముందో చెప్పండి అంకుల్. నువ్వు బాగుండాలా తల్లి అంటున్నాను. నేనేదో తినేది పెడుతున్నా అని. తినేదానికి బెల్లం గడ్డ పెడుతుంది, ఫ్రూట్స్ అన్ని తింటే. ఏం పెట్టాను అమ్మదమ్మా ఆడుల్లా ఉందా? ఆడ డబ్బాలు షింక్ కింద పెట్టున్నా చూడు. దొల్లిచ్చిండ్రేమో అద్విత. చూస్తా పసుపు అదే ఆమెకే పోస్తా. ఆయన ఇక నేనేం పెట్టాను పాప? షింక్ కింద తెస్తా. నా చెయ్యి నాకనే సరిపోయింది. పుట్టకాల నుంచి వచ్చిన వాళ్ళ నుంచి చెప్తాండవు ఏమని? సూర్యు మగ పిల్లడు పుట్టాలి మన వాళ్ళకి. ఎవరు పుడితే ఏమని? ఏ పిల్లోడు పుడితే ఏం పెద్దనా? మా పిల్లోడు తిరగదీసుడా? నువ్వు ఉంటే కదా మీ నాయన పూడి పెడతాం. ఏంది ఆడపిల్లలు ఇది పెట్టరు. నువ్వు ఉంటే కదా మీ నాయన పూడి పెడతాం. అట్టని కదా ఆడపిల్ల పెట్టదానే పెడతారు. లెక్క వేరేగా ఉండద్దు. మా పిల్లోడు ఉండాలంటో ఇంటి పేరు ఉండద్దు. అయితే ఆడపిల్లలు కూడా పెట్టుకుంటారు. నీ ఈ మధ్య ఇంటి పేరు పెడతారు. దాని లెక్క కొన్ని లెక్కలు ఉంటాయి దానికి. ఏం చదువులే ఏబిసిడీలే ఏబిసిడీల వరకు అయినా మోటోడిని మా అమ్మ సుభాష్ చంద్రబోస్ పెట్టింది పేరు ముద్రోడిని. ఏం చేస్తావు నువ్వు మోటార్ పెద్ద ఆయన పేరు సుభాష్ చంద్రబోస్. పేరు బాగా పెట్టింది అంకుల్. అమ్మ పేరు బాగా పెట్టింది. అదే చెప్పేది ఆయన పేరు ఎటు పెట్టింది. మోటోడిని నువ్వేం మోటాడు? దేశాన్ని మొత్తం వెళ్తావు. అయితే దేశం మొత్తం వెళ్తావు. ఏడమ్మా అంకుల్ ఒక సెకండ్లో తినింది కవిత. పెడతారా? పెట్టండి. ఇదిగో జాంకాయ కూడా నానా పాప జాగ్రత్త. దొల్లిపోయింది అంకుల్. అది మంచం ఎక్కువమ్మా. ఆగు అవుతుంది నువ్వుల నూనె. కొమ్ములకి వేడి. పువ్వులు ఎట్టు పెడతాము? కొమ్ములకి వేడి అంటుంది. తోమచ్చా? దండం పెట్టుకుని విరద్ది. అది దండం పెట్టుకున్నా మంచం దా తల్లి. బంగారు తల్లి మంచం ఎక్కింది భయపడి. బిడ్డ పెట్టుకద్ది. చల్లగా చూడమ్మా. చెప్పు. చదువు రావాలి చెప్పు. ఇందిరాగాంధీ గొప్పతనం కావాలని చెప్పానంట. ఇందిరాగాంధీ అంత పెద్దదాని కావాలి గొప్పదాని కావాలని మొక్కోవాలంట మా పాప. పెద్ద ఆయనకి తెలియని నాయకుడే లేదు కదా. పూజ అయిపోయింది. దేవుడు లక్షణంగా అయింది. 2 దొన్ను ఆవును బిడ్డ పూజ ఇచ్చింది. బాగా చేసింది ఇద్దరు పూజ. ఆ కవిత కూడా మగపిల్లడు పుట్టాలా దేవుడి దేవల్ల. ఈ గోవు దేవ వల్ల మగపిల్లడు పుడితే మంచిది. ఎవరు పుట్టినా హోటలే వాళ్ళు చూడు ఇద్దరు ముసలాళ్ళు ఇద్దరు. వీళ్ళకేం తెలుసు మగపిల్లోడు పుట్టాలి కానీ వీళ్ళకి తెలుసా అంటుండు. పట్టుబాక్ సో నన్ను చూపిలేనులే. నేను ఒంటి మీద గుడ్డలు లేకుండా నడుస్తున్నాను. అత్తినాయల్ని కాగితాన్ని చూపిస్తున్నాను. సో అది మన ఇల్లు అనమాట. మన ఇంటి ముందు ఒక రౌండ్ సర్కిల్ వేస్తాం అనమాట. రోజు ఒక 5-6 సర్కిల్, ఒక 2 కిలోమీటర్లు ఇద్దరం నేను కవిత. కుదిరితే పాప కూడా వేస్తుంది. కానీ పాప ఇప్పుడు వచ్చే మూమెంట్లో లేదులే. మా నాయన కూడా ఆడేస్తాడు 2-3 రౌండ్లు. సో అందరం ఇక్కడ వాకింగ్ చేస్తాం అనమాట. ఒక 1/2 hour to 40 minutes. కాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కదా ఎక్కువ చేసింది నేను వాకింగ్. ఇప్పుడు చేస్తుంది. సో ఇప్పుడు నైట్ 10:30 అయింది. ఇప్పుడు కొంచెం ఎక్కువ సార్లు తింటాం కదా. వాకింగ్ కూడా ఇంపార్టెంట్. అదే ఈసారి చేస్తున్నాం. లాస్ట్ లో
ఈసారి నేను కూడా కొంచెం హెల్త్ కాన్షియస్కి వచ్చేసానా, నేను కూడా జోడే అయ్యేసరికి కొంచెం ఫస్ట్ సార్ అసలు అంత నడిచే ఓపిక కూడా లేకపోయినా నెలలు నిండేటప్పుడు సాయిబాబా గుడికి వాకింగ్ తీసుకెళ్ళేవాడు. మా అక్క తీసుకెళ్ళింది 4 రోజులు, తర్వాత మా ఆది తీసుకెళ్ళేవాడు. అసలుగా ముగిచ్చేసిండు. నేను ఎందుకు ఇంత సిగ్గు లేకుండా తయారైనా? గుడ్లిప్పి తిరగడం అంటే షర్ట్ ఇప్పి చీకట్లో ఎవరు చూస్తున్నారు చీకటి కాబట్టి, లేకుంటే మామూలు అంత రిస్క్ చేయనటవా? ఇప్పుడు వచ్చి ఎవరైనా తెలిసిన వాళ్ళు చచ్చిపోతాం సిగ్గుతో. వచ్చి ఏందన్నా అది అని అన్నాను అనుకో, అది అదే అంట ఎవరు వస్తాను. బిల్డప్ ఇవ్వచ్చు. అదే చెబుతా, ఒక్కడే తిరగబాకు. నేను వచ్చేలోపు ఒక రౌండ్ వేస్తుంటే ఎవరైనా ఎత్తుకొని పోతారు, అది కిడ్నాప్ చేస్తారు. నువ్వు ఉంటే కాపాడుతావా? ఎట్ట కాపాడుతావు కదా? తను ఒక తన్నదంతా నన్నా పిల్లకాయలం సరదాగా 3 పిల్లలు ఇటు వాకింగ్ చేస్తూ ఉంటే బాగుంటుంది చూడడానికి. ఈ పక్కన అందరూ చాలా మంది చేస్తారా. ఇది వీడియో. ఈ క్లిప్ యాడ్ చేయకూడదు అనుకున్నా, నేనేదో సరదాగా ఉందనేసి యాడ్ చేస్తున్నా. గుడ్ నైట్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ముందు ముందు మంచి వీడియోస్ వస్తాయి. ఇదే